వెల్కమ్ బ్యాక్ టు ఈజీ యాత్ర. నిన్న ఫుడ్డంతా తింటూ అలా టైమ్ పాస్ అవి చేస్తున్నాం. అప్పుడే ఒక తాతయ్య వచ్చాడు. ఆయనకి 8 ఇయర్స్ ఉంటాయి. ఒక్కడే సూట్ కేసులు మోసుకుంటూ ట్రైన్‌లో ఎక్కాడు. ఫస్ట్‌లో నేనేం మాట్లాడలేదు. నేను కొంచెం ఇంట్రోవర్ట్‌లండి. ఆ తాతగారు "ఎక్కడి నుంచి మీరు? ఏం పేరు నీ పేరు?" అని వివరాలు అడిగారు. నేను పలానా, పలానా అని చెప్పా. తర్వాత ఆయన్నడిగితే ఆయన ఒక స్టోరీ చెప్పారు. ఆయనకి ఇద్దరు కొడుకులంట. ఒకరేమో వరంగల్‌లో ఉంటారు. ఒకరేమో అమెరికాలో. రీసెంట్‌గా తాతగారి సతీమణి కూడా చనిపోయారంట. చనిపోయిన వెంటనే నాన్న అని కనికరం కూడా లేకుండా ఆయన వృద్ధాశ్రమంలో పడేశారు. అలానే ఆయన ఎలా పడితే అలా లేరు. చాలా నీట్‌గా ఉన్నారు. చాలా హైజీనిక్‌గా, చాలా డిగ్నిఫైయింగ్‌గా ఉన్నారు. చాలా నెమ్మదిగా మాట్లాడుతున్నారు. ఆయన 3 ఇయర్స్ నుంచి కాశీలో సైకిల్ బాబా ఆశ్రమంలో ఉంటున్నారు. ఆయనకి 8 ఇయర్స్ ఉంటాయి భయ్యా. అంత చేసిన కొడుకుల్ని ఒక్క మాట కూడా అనట్లే. నన్ను వదిలేశారు, ఎదవలు అని అనట్లే. అలాంటి ఆయన్ని ఎలా భయ్యా వృద్ధాశ్రమంలో వదిలేయాలనిపించింది మీకు? ఏవండీ ప్లీజ్ మీరు ఈ వీడియో చూస్తుంటే ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి. చిన్నప్పుడు మిమ్మల్ని అలా వదిలేసుంటే మీకు తెలిసేది. ప్లీజ్ ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ఆయన ఇంటికి తీసుకెళ్ళండి. ఇలా మా రైలు ప్రయాణం కొన్ని హ్యాపీ మూమెంట్స్‌తో, కొన్ని కథలతో అలా కాశీ చేరుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మొత్తం కాశీని ఎక్స్‌ప్లోర్ చేద్దాం. అస్సలు మిస్ అవ్వకండి. ఫాలో కొట్టేసి లైక్ చేసేయండి వీడియోని.